నా పేరు బత్తుల సుభద్ర సార్. మేము 10 సంవత్సరాల మంటే ఇక్కడే ఉంటున్నాం. పువ్వాడ ఉదయనగర్లో ఉంటున్నాం మేము 10 సంవత్సరాల మంటి. అయితే మేము ఫస్ట్ మాకు మేమే వచ్చినాము. అక్కడ మమతా కాడ నుంచి లేపారు. లేపితే ఇక్కడ వచ్చినాం మేము. అందరికీ మాకు ఇక్కడ ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చారు సార్. గవర్నమెంట్ ఇస్తే మేము 10 సంవత్సరాల మంటి ఉంటున్నాం. ఇప్పుడు ఒక 3 నెలల మంటి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఇంతకుముందు ఇట్లానే ఇబ్బంది పెడితే, ఇంతకుముందు మమ్మల్ని ఇంతే ఇబ్బంది పెడితే రత్నకుమారి అనేసి వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అసలు వాళ్ళు ఊరి పేరు తెలియదు, ఇంటి పేరు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు సార్. మాకు తెలియకోకుండా ఒకసారి ఇంతే వస్తే మా ఊరు పెద్దలు చేశారు వాళ్ళకి. మా ఊరు పెద్దల నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకొని వచ్చి మా మీద కేసు వేశారు. ముగ్గురు మీద కేసు వేస్తే మా సార్ అన్నారు కదా, మా ఊరు ఇక్కడ ఎస్ఐ గారు అన్నారు కదా, వాళ్ళకి రఘునాథపాలెం మండలం ఎస్ఐ గారు అన్నారు కదా, వాళ్ళకి ఏ సంబంధం లేదు, మీ అమ్మ 10 సంవత్సరాల మంటి ఉంటున్నారు, మాకు ఓటర్ ఐడి ఉంది, ఇక్కడే ఆధార్ కార్డు ఉంది, ఇంటి పన్ను ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని ప్రూఫ్లు మాకు ఉన్నాయి సార్. ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది, కరెంటు మీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి ప్రూఫ్లు. ఏ ప్రూఫ్ లేకుండా అయితే లేదు, మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మా మీద కేసు వేసిన వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి ఎవరో అమ్మారంట, వాళ్ళు వచ్చి మా 6 మీద కేసు వేసారు. కేసు వేసి నోటీసులు పంపించారు సార్. మా ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినాం మేము. సార్ మా అన్న మాకు ఇలా నోటీసులు వచ్చినాయి అనేసి సిద్ధన్న కాడికి వెళ్ళినాం మేము. సిద్ధన్న కాడికి వెళ్ళి మా పరిస్థితి ఏందన్న అనేసి మేము మాట్లాడినాం. వారం 10 రోజులు ఆయన చుట్టూ తిరిగినాం. ఆయన ఏమన్నాడంటే, అమ్మ మేము చూసుకుంటాం, ఆగండి, ఎలక్షన్లు అవుతున్నాయి, మమ్మల్ని కలిపియండి అన్నాడు. మేము వారం రోజులు చూసినాం సార్. మా నోటీసులలోనేమో 4వ తారీఖు వాయిదా వచ్చింది. అయితే వాయిదా మళ్ళీ ఆ సారే ఆయనేం చెప్పిండు, సిద్ధన్న మీకు 8వ తారీఖు అమ్మ వాయిదాని మాయపుచ్చిండు. అయితే మళ్ళీ రేమటే రెస్ట్ 5వ తారీఖు మాకు మళ్ళీ నోటీస్ వచ్చింది. మీరు రాలేదమ్మా అనేసి రెండో దానికైనా రావాలి మీరు అనేసి మళ్ళీ నోటీస్ పంపించారు. అయితే అదేందన్నా మాకు 8వ తారీఖు అని చెప్పినాం, 4వ తారీఖు వాయిదా మళ్ళీ నోటీస్ వచ్చిందని మేము వెళ్ళినాం. వెళితే మీరు అవి వస్తూనే ఉంటాయి, మీరు మాతో పాటు తిరగండి ప్రచారాలలో, మీరు తిరిగేదాకా వస్తూనే ఉంటాయి, మీరు నన్ను కాదని పోతే వరకు మీరు నోటీసులు వస్తాయి, మీరు ఈ ఊర్లో ఉండరు, మీరు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటున్నారు కదా, ఆ బిల్లులు కూడా మేము ఆపు చేస్తాం, అవన్నీ కూల్చేస్తాం, అన్నీ మా చేతిలో ఉన్నాయి అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు మాట్లాడారు. అయితే ఇదంతా కాదనేసి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. మేము 6 నోటీసులు పట్టుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. అయితే సార్కి ఒక లెటర్ పెట్టినాం మా బాధ చెప్పుకొని. అయితే సార్ ఏమన్నారు, అదంతా ఎంక్వైరీ చేసామ్మా, మీది మీకు ఇచ్చేస్తాం, ఇల్లు నాది, మీ స్థలం నాది అని నోటీసు పంపించారు. నేను ఒకసారి తీసుకున్నా, రెండోసారికి నేను తీసుకోను, నేను ఎవరి భూమి మేము ఇది చేసుకోలేదు, మాకు అక్కడ మమతా కంచి ఇచ్చారు, ఆ నుంచి వచ్చి ఇచ్చిన కంచి చేయడే ఉంటాను, నేను నోటీస్ తీసుకొని ఎవరు నీకు నోటీస్ పంపించింది తీసుకోబోని నేను అన్నాను. వాడు అట్టే వెళ్ళిపోయి నేను ఇటే ఉన్నాను. నిన్న కలెక్టర్ పోతే మీకేం బాధలేదమ్మా, నేను న్యాయం చేస్తా, మీరేం భయపడొద్దు, మీ ఇల్లు ఎక్కడ పోవు, మీకు పైనుంచే ఇంద్రమ్మ సరే చేసి ఇల్లు ఇచ్చింది, మీరు భయపడబాకండి, నేనున్న మీ వెనక మీకు న్యాయం చేస్తా అని అన్నారు కలెక్టర్ గారు. గవర్నమెంట్ భూమి ఎవరు అంటానికి లేదని చెప్పారు. 10 సంవత్సరాలు అయింది, వీళ్ళ నాది భూమి అని మా మీద నోటీసులు పంపించారు సార్, ఈ జాగ్గాలని. అయితే ఆయన పంపిస్తే మేము రత్నకుమారు అయితే మేము కలెక్టర్ గారి కాడికి పోయినాం. పోతే మీకు న్యాయం చేస్తామమ్మా, మీరు భయపడొద్దని అన్నారు. మాకు ఫస్ట్ నుంచి మేము 10 సంవత్సరాల మంది ఉంటున్నామండి ఇక్కడ. మాకు 10 సార్లు సర్వేగా కూడా చేశారు. 10 సార్లు మాకు అన్నిట్లల్లో మాదే అని తేలింది. అన్ని గ్రూపులు మాకు ఈ ఊరికి సంబంధించిన అన్ని గ్రూపులు ఉన్నాయి. మాకు ఇందిరమ్మ ఇల్లుగా కూడా ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లుగా కూడా మాకు సగం లెంటల్ స్లాబ్ లెవెల్ వేసింది, కొంతమందికి స్లాబ్లు పడ్డాయి, కొంతమందికి లెంటల్ లెవెల్ వేసింది. ఇప్పుడు లాస్ట్ కొత్తలకి మాయి అని చెప్పేసి నోటీసులు ఇచ్చి పంపించి రత్నకుమార్ అంట, తను ఎవరో కూడా మాకు తెలియదు అసలుకి. వచ్చేసి మాకు ఇప్పుడు నోటీసులు పంపించి 6 నోటీసులు పంపించేసి ఖాళీ చేసేయాలా, లేకపోతే మేము కూలగొడతాం అని చెప్పేసి ఇక్కడ కొంతమంది నాయకులను పట్టుకొని మా మీదే గొడవలు పంచాదులు చేసి మమ్మల్ని చాలా బెదిరిస్తున్నారు సార్. భయం అనిపిస్తుంది మాకు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకే న్యాయం చేస్తామమ్మా, మీరైతే ఏం బాధపడబాకండి, ఉండేటోళ్ళకే ఇండ్లు, పేదవాళ్ళ ఇండ్లు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే మాయ అంటే కుదరదు, మీకే న్యాయం చేస్తామని చెప్పేశారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం సార్ మేము. అయితే మాయ ఇల్లులు మీయే, ఎక్కడ పోవమ్మా, న్యాయం చేస్తాం మేము అని చెప్పారు సార్ కలెక్టర్. ఇక్కడ రత్నకుమార్ అంట ఆయన ఏమంటుండు, మాయ ఇల్లులు అని చెప్పిండు, పోలీస్ కేసు కూడా పెట్టిండు. పోయినాం, పోతే ఎస్ఐ గారు అనగా మీకైతే పోమ్మా, వాళ్ళకి అడ్డందరకు బాకు, వాళ్ళకి కొంచెం ముందుగా జాగా ఇచ్చేయండి అమ్మా, మీరు మాట్లాడండి
అని చెప్పిండు. 10 సంవత్సరాలు సారు మేము వచ్చి అని అంటే వాళ్ళదే అయ్యా నువ్వు ఎట్టాడని తిరుగుతావు అని చెప్పిండు. వాళ్ళ వల్ల ఈ భూమి అన్న వల్ల ఈ ఊళ్ళో వాళ్ళందరూ నాయ కట్టుకొని మాకు ప్రాణాగండంగా ఉంది. గంజాయి దాగొచ్చి మమ్మల్ని అంతా ఆడవాళ్ళే ఉన్నాం. మాకు మగ దిక్కు లేరు, ఆ పిల్లకి లేరు, ఈ పిల్లకి లేరు, నాకు లేరు. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మగవాళ్ళు లేరు. నైట్ పూట గంజాయి దాగొచ్చి మొత్తం బెదిరిస్తున్నారు. ఖాళీ చేస్తారా చేయరా, లేకపోతే మా అమ్మడి తిరగపోతాయి, మిమ్మల్ని అనుకున్న వరకు ఇల్లు తీసేస్తాం, ఇంద్రమ్మ ఇల్లు రానివ్వని చేస్తాం, బిల్లులు చేస్తాం, మీరు ఇళ్ళల్లో కూడా ఉండొద్దు, మేము సామాన్లు తీసి బయట వేస్తాం, మా అమ్మడి తిరగాల, మమ్మల్ని గెలిపిస్తేనే మీ ఉంటే, లేకపోతే ఇంకా 12 నోటీసులు వస్తాయని మళ్ళా చెప్తున్నారు ఇక్కడ నాయకులు.